అందరికీ నమస్కారం. మరీ ముఖ్యంగా మా కుటుంబంలో ఎవరి ఈవెంట్ ఎవరి ఫంక్షన్ జరిగినా సరే అది తమ ఇంట్లో ఫంక్షన్ లాగా ఉరకలైతే ఉత్సాహంతో ముందుకు వస్తూ మమ్మల్ని ఉత్సాహపరిచేటటువంటి మా అభిమానులకు ఎప్పట్లాగానే శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికప్పుడు మీరు చూపించే ఉత్సాహం మమ్మల్ని ముందుకు నడిపిస్తుంటుంది. ఆ రకంగా మరొక్కసారి ఇక్కడున్న ప్రతి అభిమానులకు అలాగే టీవీల్లో వీక్షిస్తున్న ప్రతి అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను నాలుగైదు రోజుల క్రితం అమెరికాలో ఉన్నాను. అక్కడికి ఒక మెసేజ్ వచ్చింది వరుణ్ తేజ్ నుంచి. డాడీ నీతో ఏదో మాట్లాడాలి అని. సరే, అప్పట్లో డే అండ్ నైట్ రివర్స్ అవటం మూలంగా టైమింగ్స్ కుదరలేదు, మాట్లాడలేదు. జనరల్గా మాట్లాడాలి అని ఎప్పుడు మెసేజ్ పెట్టాడు. అనుకుంటే వచ్చేస్తాడు. నేను ఊళ్ళో లేను కాబట్టి తను రాలేకపోయాడు, మెసేజ్ పెట్టాడు. ఏమో పెద్ద అర్జెంట్ ఉంటే మళ్ళీ తనే మెసేజ్ పెడతాడు కదా అనుకున్నాను. సరే, 3 days బ్యాక్ 2 days బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి రావాలంటే ఏమై ఉంటుందని నాకు, ఎందుకంటే ఈ పిక్చర్ రిలీజ్ అవుతుంది, దీనికి ఒక ఈవెంట్ జరగబోతుంది అన్నది మైండ్లో లేక సరే రా అన్నాను. ఇలాగా మా ఫంక్షన్ జరుగుతుంది, ఈ సినిమాకి నువ్వు ముఖ్య అతిథిగా రావాలి. నాకు తెలుసు నిన్ను బయట వాళ్ళు పిలుస్తారు, నువ్వు వెళుతుంటావు, కొంచెం ఎంతో కొంత ఇబ్బంది ఉంటుంటుంది, అలాంటి ఇబ్బంది నీకు కలుగ చేయకూడదని చెప్పేసి ఎప్పుడు నేను అడగను. ఎప్పుడు ముకుందాకు వచ్చావో తర్వాత ఇంకో దానికి వచ్చావో లేదో, అంతేగాని మళ్ళీ నాళ్ళ తర్వాత నువ్వు వస్తే బాగుంటుందని. ఎందుకంటే నీలాంటి వ్యక్తి ఇంత గొప్ప హీరోస్, మన బార్డర్లో ఫైట్ చేసేటువంటి హీరోస్ మీద ఒక సినిమా చేస్తున్నప్పుడు దాని గురించి 10 మందికి తెలియజెప్పేలాగా, 10 మంది మోటివేట్ అయ్యేలాగా మీరు కనుక ఆ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఆ యొక్క రీచ్ వేరు, రండి అని చెప్పేసి పిలిచిన వెంటనే ఇది గొప్ప అవకాశం నాకు. అది నేను రావడం వాళ్ళకి అవకాశం కాదు. ఇలాంటి గొప్ప సినిమా గురించి, ఇలాంటి గొప్ప హీరోల మీద తీసే సినిమా గురించి, మన బార్డర్లో ఉండే మన కోసం, మన రక్షణ కోసం, మన సరిహద్దులో ఫైట్ చేసేటటువంటి వారియర్స్ గురించి ఇలాంటి సినిమా తీసినప్పుడు దాని గురించి 4 మాటలు చెప్పడం అనేది నాకు దక్కినటువంటి గొప్ప అవకాశంగా నేను భావిస్తుంటాను. అలాగా ఈ ఫంక్షన్ రావడం అనేది నాకు నిజంగా చెప్తాను చాలా గర్వంగా ఉంది. సో ఇందులో ఉండే పాయింట్స్ ఏమిటి అన్నప్పుడు, నాకు ఎప్పుడైతే పుల్వామాలో జరిగినటువంటి ఈ టెర్రరిస్ట్ అటాక్ ఉంది, అది ఒక బ్లాస్ట్ అయ్యి 40 మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోవటం చూసాము. ఇందాక లాస్ట్లో నేను లాంచ్ చేసిన సాంగ్లో చూసినప్పుడు నాకు ఆ విజువల్సే కనిపించాయి. ఎంత హృదయ విదారకంగా ఉందంటే, సినిమాల్లో మనం కొంతవరకు చూపించగలం, నిజంగా నిజ జీవితంలో ఎంతమంది ఎంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. అలాంటి ఫ్యామిలీస్కి వాళ్ళకి ఆ చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పించేలాగా ఒక ప్రతీకారం తీర్చుకోవాలనే కక్షతోటి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసినటువంటి పెద్ద సాహసం, చేసిన యుద్ధమే ఈ సినిమా. ఇఫ్ ఐఎమ్ రైట్, ఐఎమ్ రైట్, యా. సో అది సరిగ్గా నేను అవును వరుణ్, నాకు అక్కడ ఒక్కసారి ఈ వ్యాలంటైన్స్ డే ఏంటి, ఏదైనా రొమాంటిక్ టచ్ ఉందా ఏంటి, ఇందులో ఏదైనా సినిమాని కమర్షియలైజ్ చేశారంటే లేదు. February 14th నాడు ఈ సర్జికల్ స్ట్రైక్ చోటు చేసుకుంది. కాబట్టి దానికి సినిమా పరంగా మేము పెట్టుకున్నటువంటి ఈ పేరు ఇది ఆపరేషన్ వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి వెరీ సెన్సిబుల్గా ఉంది, బాగుందని అన్నాను. ఆ తర్వాత ఈ సినిమా గురించి తను మాట్లాడుతూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్టర్. సో అతను రాజస్థాన్, యూ బిలాంగ్ టు రాజస్థాన్? యా, హీ బిలాంగ్ టు రాజస్థాన్. సో అక్కడి నుంచి వచ్చినటువంటి యువకుడు, ఎంతో ఎంతూజియాస్టిక్ యువకుడు అనమాట. సో ఇక్కడ తెలుగులో అవకాశాలు బాగుంటుంది, కొత్త డైరెక్టర్స్ ఎంకరేజ్మెంట్ బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాడా ఏమో తెలియదు. కానీ అతని గురించి నేను తెలుసుకున్నప్పుడు, అతను కేవలం ఒక కమర్షియల్ సినిమా చేసి కమర్షియల్ డైరెక్టర్గా పేరు ప్రఖ్యాలు సంపాదించేసుకుందాం, తెలుగులో డబ్బులు ఎక్కువ ఇస్తారు కాబట్టి ఇక్కడ ఉండిపోదాం, స్థిరపడిపోదాం అనే ఉద్దేశంతో రాలేదు. తను దీనికంటే ముందుగా ఈ దేశానికి సేవలు చేసేటటువంటి మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళ మీద కానివ్వండి, నేవీ వాళ్ళ మీద కానివ్వండి, లేకపోతే ఇన్ఫెంట్రీ మన వాళ్ళ మీద కానివ్వండి, మిలిటరీ వాళ్ళ మీద కానివ్వండి, తను ఎప్పుడూ ఒక రకమైన రీసెర్చ్ చేస్తుంటాడు, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి ఏమిటని. ఆ నేపథ్యంలో తన సొంత డబ్బు 5 లక్షల దాకా ఖర్చు పెట్టి ఒక 20 నిమిషాల నిడివితోటి ఆ సర్జికల్ స్ట్రైక్ కానివ్వండి, ఈ వ్యవహారం అంతా
తనకున్న నాలెడ్జ్ తోటో తన ఇన్ఫర్మేషన్ను గ్యాదర్ చేశాడు. ఆ ఇన్ఫర్మేషన్ తోటో ఒక సినిమాలాగా చేయడం మొదలుపెట్టి ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చూపిస్తే కనుక వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ సినిమా, ఈ షార్ట్ ఫిల్మ్ ఒక ట్రిబ్యూట్ లాంటిది, ఇంత పెర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ నీకు ఎవరు ఇచ్చారు, ఇందులో చాలా సీక్రెట్స్ ఉన్నాయి, బయటికి చెప్పే విషయాలు కాదు, ఇది నీకు ఎలా తెలుస్తుందని. సోమా ఇందాక నువ్వు అన్నావు కాదు ఏదో లీక్ చేస్తావని, ఇది లీక్ చేసేస్తాను. ఓకేనా? హ్యాపీయా? హ్యాపీ సార్. ఎస్, ఇది ఎవరు చెప్పరు, సినిమా కూడా చూపించారు, అందుకు చెప్పేస్తాను. సో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఈ సినిమా చూసి, ఆ చిన్న సినిమా చూసి ఇది ఇంకెప్పుడు తీయొద్దు ఇట్లాగా అన్నారు. ఏంటి అన్నారు. అసలు ఇలాంటివి సీక్రెట్స్ ఇవి అని నీకు ఎవరు చెప్పారు ఏంటంటే, నాకు ఉన్నటువంటి కొంతమంది స్నేహితులు వాళ్ళ దీంతో ఇన్ఫర్మేషన్ తీశాను సార్ అంటే, ఫెంటాస్టిక్, ఈసారి సినిమా తీసేటప్పుడు మమ్మల్ని అప్రోచ్ అవ్వు, మేము ఇంకా ఆథెంటిక్గా చెప్తాము, ఇందులో ఉండే ప్రతి ఇన్సిడెంట్ ప్రతి ఇది చాలా అధికారికంగా ఉంటుంది అంటూ వాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకుని ఈ సినిమాకు కావాల్సిన కంటెంట్ని చాలా ఆథరైజ్డ్గా జరిగింది ప్రతిదీ యథార్థగాథగా వాళ్ళు విశదీకరించి విడమర్చి చెప్పినప్పుడు తను ఇన్స్పైర్ అయ్యి ఈ కథ రాసుకున్నాడు. దీనికి కమర్షియల్ హంగులు ఎలాగో ఉంటాయి మిమ్మల్ని అందరినీ ఉత్సాహపరచడానికి. సో ఆ హంగులతోటి ఈ కథ వినిపించగానే సిద్ధు ప్రొడ్యూసర్ అలాగే వరుణ్ తేజ్ ముందు ఈ కథ విని చాలా బాగుందంటూ సిద్ధుని పిలిచి నువ్వు చెయ్యి మనం చేద్దాం అనుకున్నప్పుడు సోనీ వాళ్ళు కూడా ఈ కథ నచ్చి వాళ్ళు కూడా దీంట్లోకి జాయిన్ అయ్యి టుగెదర్గా వీళ్ళందరూ కలిపి ఈ సినిమాని తీశారు. ఇది ఆద్యంతం చాలా చాలా బాగా వచ్చిందని చెప్పేసి నేను వాళ్ళు చెప్తుంటే కనుక ఐ ఫెల్ట్ వావ్, ఇలాంటి సినిమాలు ఆడాలి. ఎందుకంటే మనం ఎంత సరే దేశభక్తి మనకి ఎంత ఉన్నా సరే ఇలాంటి సినిమాలు ఇలాంటి కథాంశాలు వచ్చినప్పుడు ఒక తెలియని ఒక ఉప్పొంగిపోతుంది మనకి దేశభక్తి. అంటే మనం సాధారణంగా చూడండి, ఇంట్లో జనగణమన పాడగానే వినపడగానే మనం లేచి నిలబడిపోతాం. అది లోపల ఉన్నటువంటి భావాన్ని బయటికి వ్యక్తీకరిస్తుంది, బయటికి తెలియజేసేలాగా మనం మనోగతం అంతా ఒక ఉప్పొంగుతుంది. సో అలాగా ఇలాంటి కథలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం రొమాంటిక్ సినిమాలు, ప్రేమ సినిమాలు, యాక్షన్ సినిమాలు చూస్తుంటాం, వాళ్ళని ఆదరిస్తుంటాం, వాళ్ళకి డబ్బులు ఇస్తుంటాం. కానీ ఇలాంటి సినిమాలు మన కోసం చేసినప్పుడు ముఖ్యంగా యూత్ ఇలాంటి సినిమాలు చూడాలి. మన కోసంగా చలిలోనూ అక్కడ నిద్రాహారాలు లేకుండా ఏడారుల్లోనూ ఎలాగ కాపు కాస్తారు, ఎలాగ మనం రక్షిస్తారు అనేది ప్రతి ఒక్కళ్ళు చూడాలి. ఎందుకంటే ఈ సినిమా చూడటం అనేది మీ వినోదం కోసం ఒక పక్కన పెడితే, ఈ సినిమా అనేది ఒక ఎక్స్పీరియన్స్ అని మీరు పక్కన పెడితే, ఈ సినిమాకు సంబంధించినటువంటి అట్లాంటి రియల్ హీరోస్ వాళ్ళకి ఒక సెల్యూట్. ఈ సినిమా మనందరం చూడాలి, చూసి తీరాలి. అండ్ ఆ రకంగా ఈ సినిమాని ఎంతో రీసెర్చ్ చేసి చాలా ఆథెంటిక్గా తీయగలిగాడు అది శక్తి ప్రతాప్ సింగ్. సో అలాంటి శక్తిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇక్కడ ఇంకొక విషయం, శక్తి మన తెలుగు పరిశ్రమకి ఇంకొక చక్కటి మెసేజ్ ఇచ్చాడని నేను భావిస్తాను వ్యక్తిగతంగా. ఈ సినిమా రిలీజ్ తర్వాత హిట్ సూపర్ హిట్ అవుతుంది వేరే విషయం, బట్ ఈ సినిమా రిలీజ్కు ముందే హిట్ అయ్యేలాగా తను చేసినటువంటి ప్రొడక్షన్ వాల్యూస్ అంతా ఇంత కాదు. ఎందుకంటే ఈ సినిమా కేవలం 75 డేస్లో తను తీయగలిగాడు. అలాగే బడ్జెట్ విత్ ఇన్ ది రిచ్, చాలా తక్కువ బడ్జెట్లో, రీజనబుల్ బడ్జెట్లో చేశాడు. ఎవరైనా ఈ సినిమా చూస్తే కనుక, ఈ రిచ్నెస్ చూస్తే కనుక, ఆ ఎక్విప్మెంట్ కానీ, ఆ ఫ్లైట్స్ కానీ అవన్నీ కూడా ఫ్లై అయ్యేలా తీశారంటే అది నిజంగా వాళ్ళు విన్నటువంటి బడ్జెట్లో అది ఆషామాషి విషయం కాదు అది. సో ఆ రకంగా సినిమా రిలీజ్కి ముందే తను సూపర్ సక్సెస్ అయ్యాడు శక్తి అని నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. ఇది చాలామందికి ఒక మోటివేషన్ అవ్వాలి, చాలామందికి ఇది ఇన్స్పిరేషన్ అవ్వాలి. సో డబ్బు ఖర్చు పెడితేనే కాదు రిచ్నెస్ వచ్చేది. రిచ్నెస్ ఎలాగొస్తుందంటే మన థాట్ నుంచి వస్తుంది. ఎలా తీస్తే, తక్కువలో ఎలా తీసి ఎలా రిచ్గా చూపిస్తే అటు సినిమా రిచ్గా ఉంటుంది, ఇటు నిర్మాతలు బాగుంటారు, అన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీ ఫ్లరిష్ అవుతుంది. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ రకంగా శక్తి ఈ మన తెలుగు పరిశ్రమలో యంగ్ డైరెక్టర్స్కి వాళ్ళందరూ కూడాను ఒక చక్కటి మెసేజ్ ఇచ్చాడని మనస్ఫూర్తిగా నేను భావిస్తాను, నమ్ముతున్నాను. అదే రకంగా అతను నేను మనస్ఫూర్తిని అభినందన తెలియజేస్తున్నాను. ఇక ఇందులో చాలా స్మార్ట్గా ఒకప్పుడు నాకు డైనీ కనిపిస్తున్నాడు ఈ షతాఫ్ అండ్ వండర్ఫుల్. నాకు ఒకసారి డేనీ డొంజోంగ్పా ఉన్నట్టుగా ఉన్నాడు ఆయనకి ఈ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్. అలాగే ఇంకా నవదీప్